Thailand free visa official update the 1st of May 2025. అది అఫీషియల్ గా మే 1st నుంచి అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ రోజు అయితే మే 1st. ఈ ఇంప్లిమెంట్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే మనం ఫ్రీ వీసా గురించి అయితే తెలుసుకోవాలి. 2020 అంటే ఒక 5 సంవత్సరాల కింద కరోనా వల్ల టూరిజం మొత్తం దెబ్బతిన్నది థాయిలాండ్ లో పడిందని చెప్పి వీళ్ళకి థాయిలాండ్ వాళ్ళకి తెలుసుకోవడానికి ఒక 4 years అయితే టైం పట్టింది. జూలై 15, 2024 ఫ్రీ వీసా అయితే తీసుకొచ్చారనమాట ఒక 93 కంట్రీలకి. మెల్లగా వీసా ఆన్ అరైవల్, ఆ తర్వాత ఫ్రీ వీసా, జస్ట్ నువ్వు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చి అయితే ఇమిగ్రేషన్ లో స్టాంప్ వేయించుకొని 60 రోజులు అలా ఉందన్నమాట ఫ్రీ వీసాకి. అది ఎప్పటి వరకు మార్చ్ 2025 వరకు ఉండే. ఆ మార్చ్ 2025 లో ఇంకొక ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చారు అనమాట. 3 days కి తగ్గించేసారు ఈ ఫ్రీ వీసాని. 60 రోజులు ఉన్నది 30 రోజులకు తగ్గించేసారు అనమాట. అయితే ఇప్పుడు అఫీషియల్ గా మే 1st నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ ఏంటంటే, మీరు థాయిలాండ్ కి వచ్చే ఒక 3 రోజుల ముందు, అంటే మీ ఫ్లైట్ టికెట్ ఇప్పుడు 4th కి ఉంది అనుకోండి, మే 4th కి, ఈ రోజు అంటే మే 1st కి మీరైతే ఒక ఆన్లైన్ అప్లికేషన్ అయితే వేయాల్సి ఉంటుంది. ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలనేది అయితే ఇప్పుడైతే మనం చూద్దాము. TDAC అంటే థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అనమాట. గూగుల్లోకి వెళ్ళి మనం TDAC అని కొడితే మనకు వచ్చే ఫస్ట్ లింక్, సెకండ్ లింక్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. అది ఓపెన్ చేసినాం అనుకోండి, అట్లా ఓపెన్ చేసిన తర్వాత మీకు అరైవల్ ఆర్ అప్డేట్ అరైవల్ కార్డ్ అని అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు అరైవల్ కార్డ్ క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ వస్తాయి అనమాట. మీ డీటెయిల్స్ అడుగుతుంది. మీ నేమ్, పాస్పోర్ట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ఇవైతే అడుగుతుంది. సింపుల్ ఉంటది అనమాట. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఉంటుంది. సో ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూడగానే మీకు అర్థం అయిపోతుంది ఏమేమి ఫిల్ చేయాలనేది. ఫస్ట్ పేజ్ అయిపోగానే సెకండ్ పేజ్ కి వెళ్తే ఫ్లైట్ టికెట్ డీటెయిల్స్, అరైవల్ డీటెయిల్స్, అంటే మీ ఫ్లైట్ ఎప్పుడు ఉంది, ఫ్లైట్ నెంబర్ ఏంది, ఫ్లైట్ నెంబర్ ఉంటుంది అనమాట. మనం టికెట్ బుక్ చేసుకుంటే దాంట్లో ఫ్లైట్ నెంబర్ ఉంటుంది. డిపార్చర్ డేట్, అంటే మీరు రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకుంటారు కదా, రిటర్న్ ఫ్లైట్ డేట్ కూడా కొట్టాలి. ఈ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత థర్డ్ పేజ్ లో అయితే హెల్త్ కన్ఫర్మేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాని తర్వాత మీకు ఒక ఆప్షన్ అడుగుతుంది, మీరు లాస్ట్ 2 weeks అయితే ఎక్కడెక్కడ ఏ కంట్రీలో స్టే చేసిరు అని ఉంటుంది. సో మీరు ఇండియాలోనే ఉంటారు కాబట్టి ఇండియా అని కొట్టిరు అనుకోండి. సబ్మిట్ చేసే ముందు మీకు మీ ఈమెయిల్ అడుగుతుంది, ఎందుకంటే ఆ ఈమెయిల్కి ఈ డీటెయిల్స్ మొత్తం పోతుంది. అది మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి వచ్చే ముందు. ఇదైతే నోట్ చేసుకోండి. మీరు 3 days ప్రియర్, అంటే మీ ఫ్లైట్ 4th కు ఉంది అంటే ఈ రోజే మీరైతే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఈ ఫామ్ లో. ఇదైతే కన్ఫర్మ్ అని అఫీషియల్ గా అయితే ఈ రోజు వచ్చింది అనమాట. ఒకవేళ మీరు ఏమైనా డీటెయిల్స్ రాంగ్ కొట్టిరు అనుకోండి, ఫస్ట్ పేజ్ లోనే ఓపెన్ చేయగానే అరైవల్ కార్డ్ కింద, సో అప్డేట్ అరైవల్ కార్డ్ అని కొట్టిన తర్వాత ఆల్రెడీ అప్డేట్ చేసిన దాన్ని నెంబర్ ఉంటుంది అనమాట. ఆ నెంబర్, పాస్పోర్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ నేషనాలిటీ కొడితే టోటల్ డీటెయిల్స్ చేసినవి వస్తాయి. దాన్ని మీరు రీ అప్డేట్ చేసుకోవచ్చు.